క్యాబ్ అయితే బుక్ అయిపోయింది. డైరెక్ట్ నాంపల్లి రైల్వే స్టేషన్ వెళ్ళాం పద. రెడీ, పద 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 పద. యాక్చువల్లీ నేను ఎటు పోతున్నా అంటే హైదరాబాద్ టు ఢిల్లీ పోతున్నాను గాయస్. సో రాత్రి మనకి 11 o'clock సంథింగ్ ఉంది ట్రైన్, దక్షిణ్ ఎక్స్ప్రెస్ డైరెక్ట్ ఢిల్లీ అనమాట. సో టూరిజం కోసం పోతున్నాను, అది మ్యాటర్. సమ్ వెయిటింగ్ ఎక్కడ ఉన్నాడే తెలియాలి, ఫోన్ చేసి కనుక్కోవాలి. సో మనం ట్రైన్ ఎక్కబోతున్నాం కాబట్టి మన ముందే బయట నార్త్ ఇండియన్ స్టైల్లో మీల్స్ తీసుకున్నాను. సో అక్కడ సౌత్ ఇండియన్ లేదు కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకంటే ట్రైన్లో ఫుడ్ అసలు బాగుండదు. అది స్టెప్ బై స్టెప్ మీకు రివ్యూ కూడా ఇస్తాను అక్కడ ఎలా ఉంటుంది ఫుడ్ అనంతా. సో ఆ రిస్క్ నేను ముందే తీసుకోను కాబట్టి నేను ముందే ఫుల్గా తినేసి స్టార్ట్ చేయబోతున్నాను, అది మ్యాటర్. సో గాయస్ మొత్తానికి అయితే మనం ఇప్పుడు ట్రైన్లో ఉన్నాము. ఇప్పుడు ఒక మీల్స్ వచ్చేసింది 70 రూపీస్, మొత్తం వెజ్ అనమాట. సో అది బ్యాక్గ్రౌండ్ ట్రైన్ సౌండ్ వస్తుంది కాబట్టి మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను మీద ఉన్న కవర్లో అన్నీ మొత్తం స్నాక్సే ముందే తెచ్చుకున్నాను. అన్నీ ట్రైన్లో ఉంటే కానీ మనం తెచ్చుకున్నాం అట్లా. చిప్స్, బిస్కెట్స్, ఒకటి చాక్లెట్స్ అన్నీ తెచ్చుకున్నాను. బికాస్ ఢిల్లీ కదా చాలా లాంగ్ ఉంటుంది. అంత మనం అంత ఆషామాషం కాదు. సో ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాము 70 రూపీస్ వెజ్ మీల్స్ అనమాట. సో అది చపాతి ఎట్లుందంటే మనకి చపాతీలా లాగా కాదు, కొంచెం కర్చీప్ టైప్ లాగా మడిచి చూసుకునేలాగా అలా ఉన్నది. అన్నం కూడా మొత్తము అంత బెత్తగా లేవు, కొంచెం ఎప్పుడో లాగా ఉన్నది, కొంచెం గట్టిగా ఉన్నది, అంత సరి ఉడకలేదు, నా వల్ల కాలే ఇక అది సంగతి. నెక్స్ట్ ఇంకా కర్రీస్ ఏమున్నాయి, మిల్ మేకర్ ఒకటి ఉన్నది. ఆ మిల్ మేకర్ ఎట్లుందంటే వాటర్లో ఉప్పు కారం వేసి ఆ గింజలు అలా వేస్తే ఎట్లుంటుంది మెత్తగా అయితే అట్లున్నది. అసలు అట్లా ఉన్నది, దాని పోపు గిప్పు ఏం లేదు. అట్లా ఏదో ఆ పప్పే అది. అది టమాటా కర్రీ, అది టమాటా కొంచెం కాస్త స్వీట్ టమాటా కర్రీ లాగా ఉన్నది టేస్ట్ అది. సో నా నా బాధ అంతా ఇంత కాదు, మొత్తం అతి కష్టంగా ఉన్నాయన్నీ నేను నేను తెచ్చుకున్న స్నాక్స్ అన్నీ అవి తినే మొత్తం నేను అది ఆ ట్రైలో గడిచిపోయింది. ఇంకా నేను ఇక కాస్త రిస్క్ చేసుకున్నా. ఎందుకు మాస్క్ పెట్టుకున్నా అంటే అది బాత్రూమ్ పక్కనే మాకు అది సీట్ వచ్చింది. సో కింద మీద నేను ఇంకా అతను టూరిస్ట్ అదే అదే టూరిజం ఫ్రెండ్. సో ఢిల్లీ పోతున్నాం కాబట్టి. సో ఫైనల్లీ మొత్తానికి అయితే స్టేషన్ వచ్చేసింది. కొద్ది క్షణంలో మనం దిగబోతున్నాము. ఢిల్లీలో దిగుడుతోనే దిగబోతున్నాం కాబట్టి చలి మాత్రం విపరీతంగా ఉన్నది. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. స్లీపర్ కోచ్ ఎట్లుంటుంది, బాత్రూమ్స్ అవన్నీ అట్లా అంత మాత్రమే ఉన్నది. నేను ఈసారి నెక్స్ట్ టైం అయితే నేను 2 tier 3 tier మాత్రం చేసుకోవాలి. ఇట్లయితే నా వల్ల కాదు. 1 day 9 hours జర్నీ గాయస్, హైదరాబాద్ టు ఢిల్లీ అంటే అంత చిన్న విషయం కాదు. సో ఇదంతా మనకి కనిపించేదంతా ఢిల్లీ రైల్వే స్టేషన్ అనమాట. ఇది స్టేషన్ పేరు వచ్చేసి మనకి ఏంటంటే హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ పేరు. ఢిల్లీ అంటే ఢిల్లీ ఉండదు, హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ ఉంటుంది. సో అది మ్యాటర్. సో నేను ఫ్రెండ్ బ్యాక్ సైడ్ ఆయన కొంచెం సిగ్గుపడతాడు అది యూట్యూబ్లో అదే పడాలంటే. సో మేము దిగేసేసి ఇక చూస్తున్నాం, ఇక టూరిజం వాళ్ళు हाय गाइस, हम दिल्ली आ चुके हैं। अरे हमारा निजामुद्दीन हजरत नाम आ चुके हैं। రూమ్ తీసుకున్నాం మొత్తం అయితే ఇక్కడ బాగుంది. నైస్ నైస్ రూమ్, ఎక్సలెంట్. మనం మొత్తానికి అయితే ఢిల్లీ రైల్వే స్టేషన్ వచ్చేసినాము. ఒక రూమ్ తీసుకున్నాము. చూడండి ఎంత బాగుంది. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం తినేసి అప్పుడు లగించచ్చు.
అన్ని చెప్పేస్తా. చలి మాత్రం భయంకరంగా ఉంది, మామూలుగా లేదు అసలు. అందరూ బ్లాంకెట్స్ చెత్తలు బాగానే కప్పున్నారు. మన హైదరాబాద్ అసలు ఏం లేదు, కానీ ఇక్కడ ఆ ఘోరం ఇక. సో అంతే ఉంటది. ఇంకా ఇక్కడే చూస్తే ఇంకా మండాలు ఇంకెంత ఘోరం ఉంటుందో మనం ఇంకా మీరు ఊహించవచ్చు. నీకు మొత్తం రూమ్ అంతా చూపిస్తా. అది ఇక ఏదో ఎట్లా అంటే రెడ్ లైట్ ఏరియాలో కొంపలు లెక్క ఉన్నాయండి. ఇది సంగతి. చూద్దాము ఎట్లుందో. మీరు ఆశ్చర్యపోతారు జనాలు చూస్తా అంటే ఎట్లున్నది. జా. ఇది రైల్వే స్టేషన్ అనమాట. జనం చూడండి. ఓ అమ్మాయి గాయస్, ఇంకోటి ఏంటంటే అక్కడ చలికి భరించలేక ఫస్ట్ నేను టీ ఆర్డర్ పెట్టిన. టీ తాగేదే నాకు ఇక నిద్ర పట్టేది. నాకు కొంచెం అసలు నాకు టీ అలవాటు లేదు బ్రో. టీ అలవాటు లేకపోతే తప్పదు. ఒక చోటు వచ్చినాక మనం అడ్జస్ట్ చేసుకోవాలి, ఇష్టం ఉన్నా లేకున్నా కూడా. కానీ చాలా విపరీతం చల్లగా ఉన్నది. ఇది డే టైం చూడండి. మొత్తం అంగడి సుసు ఎట్లుంటుంది మన మాస్ సు సు ఎట్లా అంటే బయట సూపర్ మార్కెట్ చౌరస్ ఎట్లుంటుంది ఆ విధంగా ఉన్నది ఇది. ఇదంతా ఢిల్లీ మొత్తం మాస్ ఏరియా అన్నమాట. అసలు చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. పూరి వేడి పూరి వచ్చేసి పూరి. మనము ఢిల్లీ రైల్వే స్టేషన్ అది బ్యాక్ సైడ్ ఉన్నాము. ఒక హోటల్లో ఉన్నాము. పూరి చటోరి పెట్టడం ఏదో ఇచ్చిండు. మనం లగిద్దాం, ఫుల్ ఆగలేదా అది. చికెన్ ఆర్డర్ పెట్టినాము. మార్నింగ్ చికెన్ చూడాలి టేస్ట్ ఎలా ఉంటుంది. ఓకే, నాకైతే ఘోరంగా ఆగలేదా. తిన్న దాని తర్వాత మనం అని చూద్దాం. ఓకేనా. చూడండి పొగలు వెళ్తాండి చికెన్. మాని చికెన్ విత్ పూరి, గ్రేట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. క్లారిటీ బాగా వస్తుంది. చేయండి. వెరీ స్మూత్గా బాగుంది, చాలా బాగుంది. ఓకే, బాగా చికెన్ లో క్వాలిటీ ఎక్కువ ఇచ్చిండు. ఊరి ఎంత భలే ఉన్నాయి. ఇది కచోరి ఏదో అంటారు, చిన్న కచోరి, చోలో బట్టలు అంటారు కదా, పర్లేదు యావరేజ్ ఉన్నది. కానీ చికెన్ గ్రేవీ అయితే ఎక్కువ భలే ఉన్నది. హుసేన్ ఎలా ఉన్నది పూరి? బాగుందా? ఆ చోళ్ళ బట్టలు అది ఎలా ఉంది టేస్ట్? చేయలేదా? చికెన్ ఎలా ఉన్నది? బాగుందా? ఓకే ఓకే. చూడండి మాది వాళ్ళ ఐటమ్ ఇది. హ్యాపీ. టూరిజం వాళ్ళు మనకి అది ఫోన్ చేశారు. సో వాళ్ళు రావడానికి కొంచెం టైం పడుతుందని మేమే వాళ్ళు ఇచ్చిన లొకేషన్కి మేము పోయినాము. సో ఫుల్ ట్రాఫిక్ ఉంది కాబట్టి ఇక మనకు కొంచెం టైం కూడా అది టైం సేవ్ అవుతుంది. అది మ్యాటర్. సో నెక్స్ట్ ఇప్పుడు ఢిల్లీలో లోకల్లో అన్నీ చూపించడానికి పార్ట్ 2 వస్తుంది, చూడండి. ఓకే, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.